ప్లేస్ గురించి నేను మనం వచ్చేటప్పుడు సరిగ్గా చెప్పలేదు. నువ్వు చెప్పు, ఎవరన్నా విజిట్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు తెలిసి అయితే చిత్తూరు చుట్టుపక్కల ఎవరు ఉందంటే ట్రెక్కింగ్ అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్న చిత్తూరు నియర్ బై చిత్తూరు పులిగుండేశ్వర స్వామి టెంపుల్. ట్రెక్కింగ్ ఈ చుట్టుపక్కల అందాలు కానీ చాలా సూపర్గా ఉంటుంది. సీరియస్ చెప్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. మామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి రీచ్ అవ్వాలంటే తిరుపతి నుంచి ఇక్కడికి తిరుపతి నుంచి రావాలనుకుంటే టూ రూట్స్ ఉన్నాయి. తిరుపతి టు నేండ్రగుంట రూట్లో రావచ్చు, వయ్యా నేండ్రగుంట పెన్మూరు ఆ రూట్లోనే రావచ్చు. లేదంటే తిరుపతి టు చిత్తూరు ఉంది, చిత్తూరు రూట్లో రావాలనుకుంటే పెనుమూరు క్రాస్ దగ్గర దిగేసి అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఒకవేళ అవుట్ సైడ్ ఏమైనా రావాలనుకుంటే కింద రిసార్ట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించినవి. ఒక స్టేజెస్ కూడా మీరు స్టే చేసుకొని కూడా ఇక్కడ పైకి టెంపుల్ దగ్గర రావచ్చు. 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి. ఓవరాల్గా అంతా పర్ఫెక్ట్, కానీ కొంచెం ప్లేస్ హైజీనిక్ గా ఉంటే బాగుంది. హైజీనిక్ అంటే అదే చెప్పాను, ఇంకా చేయలేదు. అదే ఈ బాటిల్స్ ఇవేవి అంటే రూట్ బాగాలేదు, దానివల్ల అది ఇంకా వాళ్ళు చేయాలంటే. అసలు యాక్చువల్లీ ఇప్పుడు కాదు కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం వచ్చినప్పుడు ఇంత చెత్త లేదు. ఇంకోటి ఇంత డెవలప్మెంట్ లేదు అప్పట్లో. అయితే డీటెయిల్ గా కొంచెం బాగునింది. ఫస్ట్ టైం వచ్చారైతే కొంచెం జాగ్రత్తగా ఉండి. ఇంకోటి హార్ట్ పేషెంట్స్, ఆ హిల్స్ పాడు కొంచెం భయం, అంటే హైట్ అలాంటి వాళ్ళు అంటే మాత్రం కొంచెం పిక్ చేయండి, అవసరం లేదు. కింద కూడా మీకు కావాలంటే డీటెయిల్ గా మన వీడియోలో చూపిస్తాం, చూడండి. ఇంట్లో కూర్చొని హ్యాపీగా బాగుంటుంది. పల్లెటూరులో పట్టుకొమ్మలు అనడానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అగ్గిపెట్టలాగా, అదొక విలేజ్, అదొక విలేజ్, అదొక విలేజ్, అదొక విలేజ్. యాక్చువల్లీ మీకు కెమెరాలో అక్కడ ఒక ఇల్లు లాగే అనిపిస్తుంది, ఉన్నాయి మోర్ దెన్ 20 ఉన్నాయి. అదొక విలేజ్. జై శంభో. ఓకే, ఇప్పుడైతే ఇంకా రిటర్న్ కిందికి దిగేస్తున్నాము. మీరు జాగ్రత్త చూసిరా. ఇప్పుడు మేము దిగేటప్పుడు అదే ఆన్ ద వేలో కిందకి ఇంకొక స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడికి కూడా వెళ్తాము. ఇప్పుడు లిటరలీ అసలు ఏ ఫ్లోనో తెలియదు, కానీ హార్డ్లీ 10 or 15 minutes అంటే ఏదో పైకి ఎక్కింది. మనం 10 or 15 minutes ఎక్కేసాం. ఎగ్జాక్ట్లీ నా ముందు వ్యూ చూస్తే ఉండి చిల్లుమంటుంది. అసలు ఆ ఎడ్జ్ చూడండి. ఈ గబ్బిలాల సౌండ్ భయపెట్టేస్తుంది అబ్బా. యాక్చువల్లీ అటుపక్క బండ మీద కూడా వెళ్ళొచ్చు, అది క్లోజ్లో ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వెళ్ళ ఛాన్స్ ఉంటే వెళ్దాం. అది తెలిసి ప్రాబబ్లీ క్లోజ్ చేసేస్తారు. ఓపెన్లో ఉన్నట్టుంది హరి, అదా వెళ్ళి చూద్దాం. ఏం ఇస్తావా? టీయా? అరే టీయే కదా, రారా తీసిస్తాను. యాక్చువల్లీ పైన వెళ్ళాలి రే. టార్జాన్, మంకీ మ్యాన్. ఇప్పుడు చూడండి ఏమైంది మామ్. బాగుంటుంది ప్లేస్, ఇది చూడండి. ఇప్పుడు ఇప్పుడు నా కింద చూపిస్తా.
ఇప్పుడు లిటరల్ ఇది మేము ఆ ఫెన్సింగ్ మీద నడుస్తా ఉన్నాం. చూడండి ఏ హైట్ లో ఉన్నాం అసలు మేము. ఓకే, మా ఫోటో షూట్, ట్రెక్కింగ్, అడ్వెంచర్లు, కొంచెం ఫన్ అంతా అయిపోయింది. ఏది లేదు, ఆడ గ్యాప్ ఉన్నది భద్రం. వీడు నేను ఇంకా ఏం మామ ఇంకెప్పుడు నా తరావా ఈడికి ఇంకా నాతో రావా? ఈడికి ఆ బ్రిడ్జ్ కాడికి రావా? ఏం రా, అదేరా అసలు ఐకానిక్. ఏడు చూడు, కనీసం దీన్ని కుక్క పిల్ల కూడా దూరదు, అంత చిన్న సందు. స్లిమ్ గా ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. వచ్చేయండి వెళ్ళిపోవాలి. ఎట్లా వచ్చేసాడు మా వాడు కూడా. ఇప్పుడు నా ముందర వ్యూ చూడండి అసలు. కైసే హో. ఇప్పుడేమైపోయింది, ఇంకా ముందుంది. మామ ఎవరు ఈ మేస్త్రి మెట్లు కట్టిందేడా? వస్తున్నావురా? ఊరే నాయన, క్రాస్గా ఉన్నాయి రే స్టెప్స్. బండ మీదకి దండమే పెడుతున్నాము. ఇందాక మనం బ్రిడ్జ్ మీద తీసిన ఫొటోస్, వీడియోస్ అది ఇక్కడ. మనం ఉన్నది ఎక్కడ? ఇది సగమే యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ మనం దిగున్నది ఇప్పుడు సగమే, ఇంకా సగం ఉంది. ఈ ఫెన్సింగ్ ఇరిగిపోయింది అది చూసి. కింద స్టెప్స్ చూసినావంటే మామ్ షేక్ ఆడిపోతావు. ఎట్ట వెళ్ళిపోతావు? మధ్యలో ఉంది, బట్ కాకపోతే అడవిలో తిరగాలి. అంటే మళ్ళీ మెట్లు పైకి ఎక్కేదుద్దా ఏమి? ఈ స్టెప్స్ మరీ నారోగా ఉన్నాయి చూసిరా. ఎందుకంటే నువ్వు సగం కాలు పెట్టగానే ఆటోమేటిక్గా దిగేస్తుంది, అంత చిన్నదిగా ఉంది. లావుగా ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్, మీరు దయచేసి ఇక్కడికి రాకండి. నేను చూడు ఫ్లోలో ఇక్కడికి రండి అని చెప్తాను. ఇవైతే యాక్చువల్లీ విరిగిపోయినట్టున్నాయిరా. సీరియస్లీ ముందుకు బెండ్ అయిపోయినాయి స్టెప్స్. నేను నీతో కామెడీ ఎందుకు చేస్తాను, అది ఇంత హైట్ లో. నాయన స్టెప్స్ దిగేసరికి కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఒరే ఈ స్టెప్స్ చూడు ఇంకా దారుణంగా ఉంది. ఇవి చూడండి ఏకంగా ముందుకే బెండ్ అయిపోయినాయి. అంటే జస్ట్ అడుగు పెడితే కిందికి దిగేస్తామేమో. టెక్నిక్ ఉపయోగించాలి. ఆపోజిట్ ఇందాకే కదరా వాడికి దండేసి దండం పెట్టాలన్నావు. లిటరలీ గాయ్స్, స్టెప్స్ ఎలా ఉందంటే జస్ట్ అడుగు పెడితే చాలు వెనక్కి ఆటోమేటిక్ గా పాదం వెళ్ళిపోతుంది. వాడేం కనిపెట్టినాడు అతనే. చూడండి ఒక వీడియో కాంటెంట్ క్రియేటర్కి ఉండే కష్టాలు. మామ్ వాస్తవంగా చెప్పరా, నువ్వు అనుకుంటావు కదా ఎందుకు రావచ్చు నన్ను వీంతో ఈరోజు ఈడికని. అటను ఇంకైతే వీంతో ఈడికి రాకూడదు. కొత్త సంవత్సరము 2025 ఎంత థ్రిల్లింగ్గా ఉన్నది తెలిసిన. నాకైతే అసలు పిచ్చగా ఉన్నది నాకు. అట్టే అసలు ఒక్కొక్క మెట్టు దిగుతా ఉంటే పిచ్చెక్కిపోతా ఉంది నాకు. ఆడెవరు లేరు కానీ దిగు.
యాడున్నాడా ఉరే ఒక్కొక్క మిట్టు కట్టమంటే ఈయన గోడ గడే అన్నట్రా ఆడ ఇప్పుడు పోయినాక ఏమి ఉండకుండా మళ్ళీ తిరుక్కు కిందకి దిగేద్దాం పదా చెట్లు కొమ్మలు బట్టి ఇలాంటివి ఎక్కుతానంటే ఐఆమ్ రెడీ. నేను రెడీ మళ్ళీ ఆ మెట్లు ఎక్కడానికి. ఇప్పటికి హాఫ్ డిస్టెన్స్ వచ్చినాం ఆ ట్రెక్కింగ్లో. ఇక్కడికి దారి ఎండ్ అనుకుంటా. దారి ఎండ్ అనుకుంటా. ఈరోజు చెట్లు తొక్కోనన్నా వెళ్ళిపోతావా? యాక్చువల్లీ మేము అటే వచ్చుండొచ్చు, కానీ ఏదో కొంచెం ఫన్ ఉండాలి కదా అడ్వెంచరస్గా. సో అందుకోసమని ఇలా వచ్చినాం. ఇది తెలియని రూట్ ఏం కాదు, తెలుసు, బట్ కాకపోతే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. మావాడైతే సీరియస్గా చెప్పినాడు, నెక్స్ట్ టైం నీతో పాటు ఇట్లాంటి అడ్వెంచర్ ప్లేస్కి నేను రాను అని. 20 minutes later. అంతే అయిపోయింది, చూడు వచ్చేసినాం. దీనికి ఎందుకు టెన్షను? సో అది గాయ్స్, అక్కడ మనం యాక్చువల్లీ స్టెప్స్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం కిందికి. సో మీరు ఎవరన్నా పులిగుండికి వస్తే ఎలా ఎక్కారో అలాగే దిగండి. ఇదేదో కొంచెం అడ్వెంచరస్గా ఫన్గా ఉంటుందని చెప్పి మాత్రం ఇటు రాకండి, ఎందుకంటే తొడలోనికి పోతుంది మా బాడీ. మామ్ 2 టీలు రా నీకా? ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే రీచ్ అయిపోయినాం. ఇదనమాట మనం యాక్చువల్లీ బైక్ పార్క్ చేసింది ఇక్కడే. బైక్ కూడా అక్కడే ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఫస్ట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎనీథింగ్ ఎల్స్ మామ్? సూపర్, సింగిల్ వర్డ్ అంతే, అయిపోయింది. సో అదనమాట మా ఫ్రెండ్ చెప్పాడు, నో మోర్ కామెంట్స్ అంట, నో మోర్ వర్డ్స్ అంట. సూపర్ అన్నాడు. మీకు కూడా ఈ వీడియో సింప్లీ సూపర్ అనిపించేసి డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎవ్రీథింగ్, అంతే, సింపుల్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.